అదర్ దెన్ రాజకీయాలు కేసీఆర్ గారు ఎక్కువ దేని గురించి ఆలోచిస్తారు, ఏం మాట్లాడతారు మీలాంటి వాళ్ళతో? మీరు చాలా గంటలు అయినతో టైం స్పెండ్ చేసి ఉంటారు, మాట్లాడుంటారు కదా. అంటే వాస్తవానికి చెప్పాలంటే సరిత నిజంగా కూడా కేసీఆర్ గురించి వెళ్ళి బయట వాళ్ళు అనుకుంటున్నట్టు, కొంతమంది శత్రువులు మాట్లాడుకుంటున్నట్టు, వాళ్ళు చెప్తున్నట్టు అసలు పోలికే ఉండదు. కేసీఆర్ పని విధానానికి, కేసీఆర్ వ్యక్తిత్వానికి, ఆయన మీద బయట జరిగిన ప్రచారానికి అసలు పోలిక అంటే పోలిక ఉండడం కాదు కదా, పూర్తి విరుద్ధంగా ఉంటుంది. 25 ఏళ్ల కాలంలో ఏ ఒక్కరోజు కూడా రాజకీయాలు, తెలంగాణకు సంబంధించిన అంశాలు, డెవలప్మెంట్కి సంబంధించిన అంశాలు, గివి కొన్ని సందర్భాల్లో వ్యవసాయానికి సంబంధించింది తప్ప ఇంకొక అక్షరం మేము మాట్లాడుకోలేదు. రోజుల తరబడి, గంటల తరబడి, 18 గంటలు కూడా కలిసి ఉన్నాం. చాలా రోజులు 18 గంటలు కలిసి ఉన్నాం. కొన్ని సందర్భాల్లో మౌనంగా కూడా ఉంటుంది. ఎంతసేపు అంటే మీరు ఎట్లా నేను ఇట్లా కూర్చున్నట్టు 3 గంటలు, 5 గంటలు, 6 గంటలు కూడా కూర్చొని ఒక మాట కూడా మాట్లాడుకుంటున్న సందర్భాలు ఉన్నాయి. ఒక అక్షరం కూడా తన్నించరాలేదు, ఎరుగు కూర్చున్న మంచి కూడా రాలేదు. అట్లాంటివి కూడా ఉన్నాయి అనేక సందర్భాలు, ఆయా పరిస్థితులను బట్టి. ప్రతి క్షణం అంతముందితనం ఇక రాష్ట్రం ఏర్పాటు, దాని తప్ప ఇంకొక అక్షరమే మా మధ్యన రాలే. కుటుంబం కూడా ఇష్యూ కూడా, పెళ్ళిళ్ళు జరిగితే కూడా తర్వాత జస్ట్ ఆ పెళ్ళికి గెస్ట్ లాగా ఒక 10 నిమిషాలు పోయించండి తప్ప, కేటీఆర్ పెళ్ళికైనా, కవితమ్మ పెళ్ళికైనా ఆయన ఇందులో పెద్ద ఇన్వాల్వ్ అయ్యి మాట్లాడింది లేదు, ఇంకోటి లేదు. చూసి వస్తే మేడం చూసినామనేది వాళ్ళు కదా చేసుకోవాల్సిన వాళ్ళు, పోయి ఆశీర్వదించొద్దాంలే, మనం చేసేది ఏముంది, పోయిద్దామా టైం అయింది కదా అని పోయి వచ్చినాం. చాలా సింపుల్గా. వేరే వాళ్ళ పెళ్ళికి ఎట్లా పోతాం అట్లే పోయినాం తప్ప అంతకు మించి ఆయన ఒక 10 నిమిషాల టైం కూడా ఎక్కువ ఇవ్వలేదు. ఎప్పుడైనా కొంత దీంట్లో నుంచి వెళ్ళి బయటపడడం అని అంటే మళ్ళీ వ్యవసాయమే. వ్యవసాయం దగ్గర పోవడం, వ్యవసాయం గురించి మాట్లాడుకోవడం, వివిధ దేశాలకు సంబంధించిన పరిస్థితులు ఏమవుతున్నాయి, ఇది వదిలిపెడితే ఎప్పుడైనా రాజకీయాలు వదిలిపెడితే వేరే దేశాలకు సంబంధించి ఏ దేశంలో డెవలప్మెంట్ బాగా జరిగింది, ఇక్కడ ఎట్లా ఉంది, ఇక్కడ సిస్టమ్స్ ఎట్లా ఉన్నాయి, ఆ దేశాలు అట్లా కావడానికి కారణాలు ఏంది, ఈ విషయాలు మాట్లాడుకునేది ఎప్పుడన్నా. ఇక చాలా తక్కువ సందర్భాలు ఎప్పుడన్నా నవ్వుకోవడానికి, జోకులు వేసుకోవడానికి, ఏదన్నా రేర్ అకేషన్స్ ఎప్పుడన్నా ఇట్లనే మనుషుల వ్యక్తిత్వాలకు సంబంధించి ఎప్పుడన్నా చెప్తే ఎట్లుండేది అని అంటే, జోకులు కూడా ఎట్లుండేదంటే, ఈ కొంతమంది పదవులు రాగానే మనుషులు ఎట్లా మారిపోతారు అని చెప్పడానికి ఒకటి ఉదాహరణలు చెప్పేది. ఏది మనిషి ఇప్పుడు ఒకసారి ఇట్లా సర్పంచ్ కాగానే, లేదా ఒక ఎంపీపీ కాగానే, ఒక పదవులు రాగానే అప్పటిదాకా మంచిగున్నోడెల్లా ఇక వాడి మనిషి మారిపోయి, ఇక వాడు నల్ల కళ్ళద్దాలు పెట్టి, బూట్లు పెట్టి, టోపీ పెట్టి, ఇంకోటి పెట్టి, యాస మార్చుకొని మాట్లాడే ప్రయత్నం చేసి ఎట్లా అబాస్ పాలవుతారు అని చెప్పడానికి కొన్ని, అంటే మాకు నేర్పడానికి కూడా చెప్పినట్టు ఉండేది. అట్లా ఉండకూడదు, పదవులకు వచ్చినప్పుడు ఇంకా జాగ్రత్తగా ఉండాలి, ఇంకా సింపుల్గా ఉండాలని చెప్పడం కొరకు, మాకు నేర్పడం కొరకు చెప్పినట్టుగా ఉండేది. అక్కడ ఒక ఎంపీపీ, వాళ్ళ ఎంపీపీ ఒక ఆయన సార్ ఏదో మంచినీళ్ళు ఇస్తే ట్యాంక్ కట్టించేసి ఆ ఊరికి నీళ్ళు ఇస్తే మాట్లాడుకుంటూ కేసీఆర్ గారికి నివాళులు అర్పిస్తున్నా అని చెప్పేసి అన్నాడు చంద్రశేఖర్ గారికి. అంటే మిగతా ఆ తర్వాత కార్లో పోతున్నప్పుడు వాళ్ళ మండల అధ్యక్షుడు ఇది అర్థం చేసుకొని తిట్టి ఇట్లా చేసిన చెప్పినట్టు, ఇట్లా కొన్ని 1-2 సందర్భాలు ఎప్పుడన్నా ఇట్లనే, అది కూడా మనుషుల హావభావాలకు సంబంధించి, భాషకు సంబంధించి ఇట్లాంటివి వచ్చినప్పుడు చెప్పేది. అయితే చాలా విషయాల్ని మాత్రం లీడర్ అనే వాళ్ళు ఎట్లా ఉండాలి, ఎట్లా ఉండకూడదు, మనిషి ఎదుగుతున్న వాళ్ళు ఎట్లా ఉండాలి అనే విషయాలు కొంచెం ఎప్పుడన్నా, డ్రెస్సింగ్ ఎట్లా ఉండాలి అనే విషయాలతో పాటు చెప్పేది. మాకు నేర్చుకోవడానికి కావాల్సిన పద్ధతుల్లో చెప్తుండేది. అట్లాంటివి గంతం మించి ఒక్కటైతే వాస్తవం, ఆస్తులకు సంబంధించో, డబ్బులకు సంబంధించో, ఇంకో దానికి సంబంధించో ఒక అక్షరం అన్నాడు మాట్లాడే 25 ఏళ్ల కాలంలో. ఒక అక్షరం కూడా, నాతోనే కాదు ఎవరితోనూ కూడా. అసలు వాటి పట్ల ఎప్పుడు ఆయనకు ఆసక్తి లేదు, మాకు లేదు ఎప్పుడు కూడా. సో అందుకని అంత ఈజీ కాదు కేసీఆర్ని అర్థం చేసుకోవడం అనేది. వీళ్ళ గాక కేసీఆర్ అర్థం కాడని అంటారు. ఆయన ప్రపంచం వేరు, ఆయన ప్రపంచంలోకి మనం వెళ్ళి చూస్తే అర్థమైంది తప్ప మనం మన ఆలోచనల నుంచి వెళ్ళి చూస్తే అర్థం కాదు. అట్లా చాలామంది వచ్చిండ్రు వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు, చాలా మంది ఉన్నారు. వాళ్ళకి కూడా చెప్పాలి.
మర్సలు చేసేవాళ్ళు కూడా ఒక్కరోజు ఎప్పుడైనా వాళ్ళతో ఏదానికి ఇట్లా వ్యక్తిగత ఆశలకు సంబంధించో ఇంకో సంబంధించో మాట్లాడే సందర్భం ఎవరు ఎప్పుడు కూడా లేదు. సార్ ఫైనల్గా 25 ఏళ్ళు టీఆర్ఎస్తో ట్రావెల్ చేసిన వ్యక్తిగా కేసీఆర్ గారి గురించి బీఆర్ఎస్ పార్టీ గురించి చెప్పమంటే ఏం చెప్తారు జగదీష్ రెడ్డి గారి మాటలలో? కేసీఆర్ గారి గురించి వెళ్ళి చెప్పాలి అని అంటే ఇప్పుడున్న దాంట్లో భారతదేశంలో ఇప్పుడున్న సమకాలీన రాజకీయాలలో కేసీఆర్కి పోలిన విజనరీ ఎవరు లేరు వాస్తవానికి. కేసీఆర్ వ్యక్తిత్వం ఎట్లా ఉంటుంది అంటే ఒక్క ఉదాహరణ చెప్తాను నేను. ఇప్పుడు మేము క్యాబినెట్ అయిపోయింది, ఫస్ట్ అయిపోయి 1 సంవత్సరం జరుగుతుంది మొదటి ప్రభుత్వం వచ్చిన తర్వాత. మేము దాదాపుగా అన్నీ అమలు చేసినాం, ఏదో 1-2 ఇంకా వెనుకబడి ఉన్నాయి. ఆ సందర్భంలో మా క్యాబినెట్ సహచరులే ఒకరిద్దరు మాట్లాడుకుంటూ సార్ దగ్గరకు వచ్చినప్పుడు, సరిగ్గా ఇది మనం ఇవ్వాల్సినవి మిగిలిపోయినాయి, ఇది ఇట్లా కొంచెం అంటే చేయాలి అని అంటే చేద్దామయ్యా, తొందర ఎందుకు, చూసుకోవాలి కదా అన్ని ఆర్థికంగా కూడా అని ఒకేసారి అంటే కావు కదా, జేబు కూడా చూసుకోవాలి కదా మనం, ఎందుకు తొందరపాటు అని చెప్పి అన్నారు సార్. అట్లా కాదు, కనీసం మనం చేసినట్టనే కనబడాలి కదా అన్నారు. ఎంత సీరియస్గా రియాక్ట్ అయిందంటే, ఏంది చేసినట్టు కనపడతారా, ఓహో ఇట్లా మీరు చేసినట్టు కనపడాలని ఆలోచనలు కూడా ఉన్నాయి అన్నమాట మీకు అని చెప్పి ఒక ముఖ్యమంత్రి పేరు తీసుకొని, మీరు పలానాయనలాగా చేయాలనుకుంటున్నారా, ఏం చేయకుండా చేసినట్టుగా ఇట్లా చూపు మంత్రం అని చెప్పి ప్రజలు మోసం చేయాలనుకుంటున్నారా, అట్లాంటివి ఎప్పుడు చేయొద్దు, మీరు ఎదగాల్సిన వాళ్ళు కాబట్టి చెప్తున్నాను నేను సీరియస్గా. జీవితం రాజకీయాల్లో చేస్తే చేయగలిగినవి చెయ్యండి, చేయగలిగినవి చెప్పండి. ఒకవేళ చెప్పింది ఏదైనా చేయలేకపోతే ప్రజలకు వివరించి చెప్పండి, సారీ చెప్పండి, అంతే తప్ప ప్రజల్ని మోసం చేద్దామనే ఆలోచన ఎప్పుడు కూడా చేయకండి, ఇది మంచిది కాదు నీకు అని చెప్పి అంత సీరియస్గా ఉండేవాడు. ఇంకా ఎంత బాధ్యతాయుతంగా ఉండేదంటే ఆశ్చర్యపోయేటట్టు ఉంటుంది మనం కొన్ని విషయాలు మాట్లాడితే చెప్తే. అధికారంలో ఉండడం లేకపోవడం అనేది సమస్యనే కాదు ఒక రాజకీయ పార్టీకి. ఒక రాజకీయ పార్టీగా ఉండడమే ఒక బాధ్యత అని చాలా సందర్భాలు చెప్పడమే కాదు. నేను ఒక 2-3 ఉదాహరణలు చెప్తాను. ఒకసారి సూర్యాపేటలో వరదలు వస్తున్నాయి, మేము ఢిల్లీలో ఉన్నాం, నేను బయటికి పోయినా, సార్ ఇంట్లో ఉన్నారు, ఫోన్ చేసి నాకు ఎక్కడ ఉన్నామంటే మార్కెట్కి వచ్చినా అని చెప్తే, అర్జెంట్ రా, సూర్యాపేటలో ఏదో వరదలు వస్తున్నాయి, ఏదో అర్జెంట్ రా అన్నాడు. అప్పుడు మేమేమీ కావు, సార్ కేంద్ర మంత్రి లేడు, నేను ఇక్కడ ఎమ్మెల్యే గాను ఏది గాను, పార్టీలో పొలిట్ బ్యూరో సభ్యుని సార్ వెంట ఉంటున్నాను. పోయినాం, ఇంటికి పోగానే చూడు అదేంది తెలిసిందా నీకు, సూర్యాపేటలో వరదలు వచ్చి ఒక స్కూలు నీళ్ళలో మునిగిందంట, పిల్లలు బయట రావడానికి ఇబ్బంది పడుతుండంట అని చెప్పి మన పార్టీ వాళ్ళకు చెప్పి పోయి సహాయ చర్యలకు పొమ్మని చెప్పు అన్న. నాకు ఆశ్చర్యం వేసింది, మనం అధికారంలో లేము, ఏం లేము, పని మనకేం అవసరం, ప్రభుత్వం కదా చేయాల్సింది, అధికారులు కదా అక్కడ అని చెప్పి. సరే సార్ చెప్పింది కాబట్టి వెంటనే నేను అక్కడ మా లోకల్ యూనిట్కి ఫోన్ చేసి చెప్పిన. నిజంగా కూడా ఎంత గమ్మత్ అయిందంటే, మన వాళ్ళు పోయి తాళ్ళు తీసుకొని పొయ్యి కట్టి పిల్లల్ని బయట తీసుకొచ్చిన దానికి ప్రభుత్వం స్పందన లేదు. చాలా ఆశ్చర్యం అనిపించింది నాకు. ఆ తర్వాత ఒక సందర్భంలో ఎక్కడి నుంచి పోతున్నాం మేము కారులో, ఒకడ చెట్లు కొట్టేస్తూ ఉన్నారు. దాన్ని చూసి ఆ చెట్లు చూడు ఎంత దారుణంగా అది కొట్టేస్తున్నారు, నరికేస్తున్నారు, ఆ చెట్టు పెరగడానికి ఎన్నేళ్ళు పట్టాలి, కొట్టడానికి నిమిషాల మీద కొట్టేస్తున్నాడు, ఇది తెలుస్తలేదు దీని విలువ, దీన్ని ఎట్లా ఆపాలి, ఒక చెట్టు పోవడం అంటే ఎంత నష్టం అనేది తెలుస్తలేదు, దాన్ని ఎట్లా ఆపాలి. అప్పుడు ఇంకా మేము ప్రతిపక్షంలో ఉన్నాం. ఇంకొకటి కూడా, రొటీన్ పొలిటీషియన్ లాగా ఎప్పుడు ఉండాడు, అస్సలు ఉండాడు, రొటీన్ పొలిటికల్ పార్టీ లాగా కూడా. ఎందుకు చెప్తున్నా అంటే, మేము ఒకసారి పెట్రోల్ ధరలు పెరిగినాయి, బంద్ చేయాలని చెప్పి చాలా పార్టీలు కలిపి పిలిపించినాయి. ఇక మన వాళ్ళు కూడా వచ్చేసేసి ఆశంగా, సార్ మనం ఇట్లా పెట్రోల్ ధరలు పెరిగినాయి కదా, మనం కూడా మరి అందరూ పార్టిసిపేట్ చేస్తున్న ప్రతిపక్షాలు మనం కూడా చేయాలంటే అవసరం లేదు అని ఏం చెప్పిండంటే, ఇవి తెలివి తక్కువ చేష్టలు, ఇప్పుడు వీడు అధికారంలోకి వస్తాడు, రేపు పెంచకుండా ఉంటాడా, దానికి పద్ధతి ఉండాలి కదా, ఇంటర్నేషనల్గా దాని ధరలు పెరిగినప్పుడు పెంచుతున్నారు, తగ్గినప్పుడు తగ్గించాలి. ప్రతి దానికి రొటీన్గా
బస్సు ధరలు పెరిగినాగానే స్ట్రైక్ చేస్తాము, బంద్లు చేస్తాము. ఇక ప్రభుత్వం ఒక పార్టీగా మనకు ఒక బాధ్యత ఉండాలి, ఒక పాలసీ ఉండాలి. ఇక వాడు అధికారంలో ఉంది కాబట్టి మనం వ్యతిరేకిద్దాం, మనం అధికారంలోకి వచ్చాక వాడు వ్యతిరేకించడం అనేది ఈ రొటీన్ ఆలోచనలు మంచిగా పొలిటికల్ లీడర్లకి, పొలిటికల్ పార్టీలకు కూడా మంచిది కాదు ఈ దేశంలో. ప్రభుత్వం నుంచి ఏది అబ్నార్మల్గా జరుగుతున్నది, ఏది ప్రజా వ్యతిరేకంగా జరుగుతున్నది అనేది చూసి దాని మీద ఎంచుకొని చేయాలి. కానీ ఇక రొటీన్గా వాడు చేసిన ప్రతిదాన్ని వ్యతిరేకిద్దామని ఒక మూర్ఖ ఆలోచనలు ఉండకూడదు ఎప్పుడు కూడా. మనం ఉంటే కూడా చేస్తామా, మనం ఉంటే కూడా చేయమా అనేది కూడా ఆలోచించుకొని చేయాలి. గంత బాధ్యతగా ఉండాలి ఒక రాజకీయ పార్టీ. రాజకీయ పార్టీ అంటేనే బాధ్యత, ఒక అధికారంలో ఉంటేనే కాదు అని చెప్పి అంటే గంత గొప్పగా ఆలోచిస్తాడు. ఇక అటువంటి కేసీఆర్ గురించి వీళ్ళకి ఎక్కడ అర్థమవుతుంది? ఈ పదవుల కొరకు, బీఫామ్ల కొరకు తిరిగేటోళ్ళు, పైరవీలు చేసుకునేటోళ్ళు, మంత్రి పదవుల కొరకు పైరవీ చేసుకునే రాజకీయ నాయకులు వీళ్ళు. ఇట్లా చాలా విషయాలు చెప్తే కూడా అర్థం కావు వీళ్ళకి. వాస్తవానికి కేసీఆర్ గురించి ఒక మాటలు చెప్పాలంటే, కేసీఆర్ మాట్లాడితే అర్థం ఉంటుంది, మౌనంగా ఉంటే ఇంకెక్కువ అర్థం ఉంటుంది. దాంట్లో ప్రతి దాంట్లో నుంచి నేర్చుకోవచ్చు. నేర్చుకోవాలనుకుంటే ప్రతి నిమిషం ప్రతి దాంట్లో నుంచి నేర్చుకోవచ్చు. ఆయన వ్యక్తిత్వం అట్లా ఉంటుంది అది. సో అందుకని ఆయన చాలా అసాధారణమైన నాయకుడు.